సడన్ గా సంబరాలు మొదలు పెట్టినట్టున్నారనుకుంటా. చూసావు కదా సుమన, విశాల్ బ్రోకి నయమైపోయింది. మళ్ళీ వ్యాపారం పుంజుకుంటుంది, ఆఫీసు కళకళలాడుతుంది, నయని వదిన సంతోషం రెట్టింపు అవుతుంది. అంతకన్నా ఏం కావాలి చెప్పు? మీకు ఒరిగేదేమీ లేదు కానీ అన్నదానం చేయిస్తున్నారా? నీలాంటిది తిన్నా సరే అరగదు, నా పనేదో నన్ను చేసుకొనివ్వచ్చు కదా. ఎప్పుడు చూసినా అన్నా వదినలు బాగున్నారా, వాళ్ళ కుటుంబం బాగుందా లేదా అని చూడటమే కాని మన జీవితాల వైపు చూడరా? ఏదైనా లోటు ఉంటేనే కదా సరి చూసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. ఏమీ లేదంటారైతే. ఏముందని? మీకెప్పుడొస్తుంది పక్షవాతం? ఏంటి? విశాల్ బావ గారికి చెయ్యి పడిపోయినట్టు మీకు కాలు పడిపోతే ఈసారి మా అక్క మిమ్మల్ని తీసుకెళ్లి పంచకమని భుజంగమనులకు మించినదేదైనా పట్టుకొస్తుందేమోనని. దవడ మీద చర్చనంటే గింగిర్లు తిరిగి నా కాళ్ల మీద పడతావు చెప్తున్నా. ఎందుకలా కోపడతారు? నీ కోరికలు తీర్చుకోవడానికి నా కాళ్ళు చేతులు పడిపోవాలంటావా? అన్నిటికన్నా ముందు నీ నోరు పడిపోవాలే. అలా జరిగితే నయని వదిన తీసుకొచ్చిన భుజంగమణి డైరెక్ట్ గా మింగేస్తావేమో కదా, గొంతు నయమవుతుందని. మరి నాకంత తెలివి లేదనుకోకండి, దాన్ని రోజు కొంచెం కొంచెంగా చెప్పరిస్తాను. ఎక్కడ దొరికావే నువ్వు? అదేమన్నా పిప్పర్మెంట్ అనుకున్నావా? దాన్ని జాగ్రత్తగా వాడాలని నాకేమీ చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. విశాల్ బ్రోకి నయమయ్యాక ఇంటికి తీసుకొచ్చింది అంటే దాన్ని బీరువాలు పెట్టుకోవడానికి కాదు, గజగండ దగ్గరున్న పంచకమణిని కూడా సంపాదించి రెండింటినీ ఒకేసారిగా తీసుకువెళ్లి ఆ మానసాదేవి అమ్మవారి సన్నిధికి చేర్చడానికి. అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా? మీకెప్పటికీ అర్థం కాదని నాకిప్పుడు అర్థమైంది. బావగారికి నయమయ్యాక థ్యాంక్స్ అని చెప్పి అంత విలువైన మనిని కొండ ప్రాంతంలోనే విడిచిపెట్టి రావటానికి మా అక్కేమైనా తెలివి తక్కువదా? ఆవిడ జల్లో ఇక నుంచి బావగారు ఇక ఎన్ని పూలు తురుముతారో తెలియదు కాని మా అక్క తెలివిగా మీ అందరి చెవిలో పూలు పెట్టింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏంటండి, దసరాకి అమ్మవారి పూజలు చేసుకోకుండా మా అక్క అడవికి వెళ్లి మనులని అప్పగించొస్తుందా? వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు మేధావిలా ఫీలవుతాడంట. దీనికి మనుషులపైన బొత్తిగా నమ్మకం లేకుండా పోతోంది. మమ్మీ, అరే నువ్వు సర్పదేవికెళ్ళి ఏం తీసుకొచ్చావో ఏమో గాని చెయ్యి అయితే కాల్చుకుని వచ్చావు. ఇక అది పనికిరాని కట్టెలాగా ఉంటుంది అని అనుకుంటే పంచకమణిని పట్టుకోగానే నీ చెయ్యి మామూలుగా మారిపోయింది. సేమ్ టు సేమ్. అరే భుజంగమణిని విశాల్ తమ్మి పట్టుకోగానే కిక్ బాక్సర్ లాగా చలాకీగా ఇంటికొచ్చేశాడు, పైగా మణిని కూడా తీసుకొచ్చేశాడు. ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను వల్లభ. నువ్వు ఎంత చించుకున్నా నీ కళ్ల ముందు ఆ మణిమెరుపు మొదలాడుతుందే తప్ప దాన్ని మనం చేతిలోకి తీసుకునే అవకాశం, అదృష్టం రెండూ లేవు. రేయ్, నైని సాధించిన భుజంగమణి కోసమే గజగండ బ్రతికున్నాడు తెలుసా? ఇప్పుడేమంటావు? ఆ గండాజీని ఇంటికొచ్చి తీసుకెళ్ళమంటావా? అదేమైనా ప్లేట్లో పెట్టిన వేడి పూరి అనుకున్నావా మమ్మీ? వేలితో పొడిచి రుచి చూడ్డానికి భుజంగమణి. రేయ్, అన్నిసార్లు నువ్వు చెప్పక్కర్లేదు. పంచకమణిని పట్టుకుంటేనే నా చెయ్యి నయమైనప్పుడు దాన్ని చేజిక్కించుకుంటే ఇక నాకు ఎదురే ఉండదు. ఇలాగే చెప్తూ సంవత్సరాలు గడిపేశావు. నువ్వు తిట్టినా సరే ఈ మాటని మాత్రం వెనక్కి తీసుకోను. ఎందుకు అనంటే, అరే ఎన్నో తెలివితేటలున్నాయనేగా గాయత్రి పెద్దమ్మని బురిడి కొట్టించి ఆవిడ ప్రాణాలు తీసి మరీ జగదీష్ గారిని పెళ్లి చేసుకున్నావు. మరి నయని ముందు నీ పప్పులు ఎందుకు ఉడకట్లేదు? నువ్వు అవమానిస్తున్నావో రెచ్చగొడుతున్నావో తెలీదు కాని నా గురించి నీకింకా తెలియాల్సింది ఉందనిపిస్తోంది వల్లభ. ఇంకో 2 మర్డర్లు చేశావని,
అదో సస్పెన్స్ కదా అని నాకు స్టోరీలు చెప్పకు మమ్మీ. నేను భుజంగమణిని దగ్గర నుంచి చూశాక ఒకటి డిసైడ్ అయిపోయాను. ఏంటది? మెయిన్ విలన్ గా మారిపోదామని. అంటే నువ్వింకా ఆలోచిస్తూ ఆకాశంలో చుక్కలు లెక్కబెట్టుకుంటూ నిద్ర పట్టడానికి పాలు తాగుతూ ఉంటే కుదరదు మమ్మీ. నువ్వేం చేయాలనుకుంటున్నావు ముందు చెప్పరా? నాకు నిద్ర పట్టాలి అనంటే గేదె పాలో ఆవు పాలో తాగను మమ్మీ. బాదం పాలు తాగుతాను. ఆల్మండ్ మిల్క్. అర్థమైందా? కొడతావండి మమ్మీ. యూజ్లెస్ ఫెలో. అంత సీరియస్ గా పెదవి కాల్చుకున్న పందిలా మూతి పెట్టి చెప్తుంటే ఎంత భయంకరమైన విషయం చెప్తున్నావో అనుకున్నాను. బాదం పాల గురించి చెప్తావా రాస్కెల్? ఏం చేయాలో నేను చెప్తాను గాని నువ్వు నోరు మూసుకొనుండు. మమ్మీ బాదం పాలు నాకు ఇష్టం లేవని చెప్పొచ్చు కదా. కొడుతుందండి.